చాదర్ఘాట్, మూసానగర్, మూసి పరివాహక ప్రాంతాన్ని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దూరిశెట్టి ఎమ్మెల్యే బలాలతో కలిసి పర్యటించారు. మూసి బాధితులకు పునరావాసం కల్పించాకే తరలింపు చేపడుతున్నామని తెలిపారు. 3 రోజులుగా సర్వే కొనసాగిస్తున్నామని వదంతులు నమ్మవద్దని సూచించారు. బాధితులు తరలింపుతో జీవనోపాధి, పిల్లలకు స్కూల్ సమస్యలు ఏర్పడకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. బలవంతంగా ఎవరిని తరలించడం లేదని వారి ఇష్టంతోనే వెళ్తున్నారని స్పష్టం చేశారు. వారికి సమీప ప్రాంతాల్లోనే డబుల్ బెడ్రూమ్లు కేటాయించి ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని అన్నారు. ప్రజలు సహకరించాలని కోరారు. I am there to cooperate. गाड़ी में 2 मिनट का गाड़ी अंदर ला लो बोलो आवाज भाई आप अप्लाई करो अरे 2 मिनट बाजू की यहाँ पे మొత్తం మీద కూడా దాదాపు మనము 900 వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. రెసిడెన్షియల్ మనకు 2 BHK అవసరం ఉన్నట్లు అది ఆల్రెడీ మ్యాపింగ్ కూడా చేసినాము. లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఏ నియోజకవర్గం నుంచి నియరెస్ట్ పాసిబుల్ లొకేషన్ మనం మ్యాప్ చేసినాం జరిగింది. దానికి అనుగుణంగానే ప్రజల సహకారంతో వాళ్ళని అక్కడ షిఫ్ట్ చేయడం జరుగుతూ ఉన్నది. సో వాళ్ళందరికీ కూడా అక్కడ వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా మన టీము అక్కడ ఇంకొక టీం కూడా ఏర్పాటు చేయడం జరిగింది రిసీవింగ్ లొకేషన్లో. అక్కడ వాళ్ళ ఆధార్ వెరిఫై చేసి వాళ్ళకి ఆ లాటరీల ఎంపిక ద్వారా ఒక ఫ్లాట్ కూడా అలాట్ చేయడం జరుగుతుంది. తాళాలు దాంతో పాటుగా 2 BHK పట్టా కూడా ఆ ఇంటి యజమాని పేరు మీద కూడా మనం అందిస్తూ ఉన్నాం. సో ఈ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజ్ ఏదైతే ఉన్నదో ఇది మన రెవెన్యూ సిబ్బంది మరియు GHMC అన్ని డిపార్ట్మెంట్స్ కలిసి కోఆర్డినేట్గా చేస్తూ ఉన్నారు. దీంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇంకా మున్ముందు కూడా అది కంప్లీట్ చేయడానికి ఆస్కారం ఉన్నది. అలాగే ముందుకు పోతాం. దాంతో పాటుగా జిల్లా మొత్తం మీద కూడా దాదాపు మనము 900 వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. రెసిడెన్షియల్ మనకు 2 BHK అవసరం ఉన్నట్లు అది ఆల్రెడీ మ్యాపింగ్ కూడా చేసినాము. లాస్ట్ టైం చెప్పినట్టుగానే ఏ నియోజకవర్గం నుంచి నియరెస్ట్ పాసిబుల్ లొకేషన్ మనం మ్యాప్ చేసినాం